ఆ పరబ్రహ్మమే, నిరాకారమైన పరబ్రహ్మమే ఆ అధర్మం వ్యాప్తి పొందినప్పుడు అధర్మాన్ని నిర్మూలింపచేసి సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసి మానవాళిని ఆ బ్రహ్మ సుఖమును పొందుట నిమిత్తమై సాధనానుష్ఠానములు నిరాకారమైన పరబ్రహ్మమే పుట్టి ఆ సాధనానుష్ఠానము లోకానికి అందించి జీవులను సర్వేశ్వర స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు ఆ పరబ్రహ్మమైన గురుదేవులు. తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం. విమలుడు, నిత్యుడు, విమలమచలం, సర్వదీ సాక్షిభూతం. అంత సాక్షి స్వరూపుడై ఉన్నాడు. సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, భావాలకు అతీతుడు, త్రిగుణరహితం, సత్వరజ స్తమో గుణాలు జయించిన వారు గురుదేవుడు. త్రిగుణరహితం సద్గురుంతం నమామి. ఇట్టి గుణాలు జయించినటువంటి వారు, భావాతీతుడైనటువంటి